హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ గత 2-3 రోజులుగా వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి. అండ్ వాగు కూడా మనకు ఫుల్ వచ్చేసింది. ఇక్కడ నుంచి సౌండ్ అయితే వినిపిస్తుంది, ఎందుకంటే మన ఇంటికి వాగు కొంచెం దగ్గరే ఉంటుంది. ఈ వీడియోలో పెద్దగా కంటెంట్ అయితే ఏం తీయాలనుకుంటలేదు. నిన్నటి నుంచి వర్షం పడింది కదా, నెక్స్ట్ డే జనాలు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి అనే దానిపైన ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చలో. అంతా వాన వచ్చినా వరద వచ్చినా మన డైలీ రొటీన్ అయితే తప్పదు. మమ్మీ బౌల్స్ తోముతుంది నెక్స్ట్ ఫుడ్ రెడీ చేయడానికి. ఇంటికి వచ్చిన మునపల్లి వాగు వచ్చింది, తుమ్మలపల్లి వాగు వచ్చింది. కోరుకుండ ఏడుంది వాగు అది వచ్చిందంట. అది గింత ఎవరిని వండిస్తాను. పోయినా దాసరగుట్టకు పోయినా ఇప్పుడు మనము ఎప్పటికీ గుళ్ళ మీద కూర్చుంటాం. ఆ గుళ్ళ కాకెళ్ళి పోయినాయి నీళ్ళు. ఊళ్ళో నీళ్ళు ఏమో, ఊళ్ళో నీళ్ళు కావు, గడ్డు మొత్తం పండిందా? అవు. ఆడ జైపాల్ బాబాయ్ డబ్బకు ఆడికి వచ్చినాయంట కదా నీళ్ళు అన్న. పుష్మమ్మ అంటాడు దాసరిగుట్ట కాడికి వెళ్ళి ఇతలు మీ దాకా ఎక్కినా ఇడిగేలైతే ఏం కనిపిస్తలే, మంచిగా ఉంది. బాగా మొత్తం ఒక్కసారిగా చంపుడు చంపింది. చేనులకు బ్రిడ్జి కానీ అన్న మరి అగో ఆడికి పోయినాయి అవి చేనులకు. అవునా? ఉష్క కొట్టుకొచ్చింది మెల్లగా. ఉష్కొచ్చినట్టుంది, సప్పుడు లేదు వాగు కదా. లేకపోతే సప్పుడు ఎట్లా వస్తున్నాయి అన్న, ఇట్లా దందని వస్తుండే. నువ్వు 8 గంటలకి నేను ఆయన వచ్చిండు ఇంటికి 7 గంటలకు. నేను అక్కడికి వచ్చిన దురమ్మకి 7:30కి 7:40కి వచ్చిన. వచ్చిన అప్పటికే సౌండ్ వస్తుంది దాని. రోడ్డు మీద కూడా నీళ్లు వారుతున్నాయి. ఆ 3 చేనులు పోయినాయంట కింది. కింది మాయ మీది మీ 3 కథ గులాబ్ గిలాబ్ అన్ని వీక్ని. చెప్ప మనం అక్కడ పిలుగులో కదాం రా, పిలుగులో చెప్పి అక్కడ బంధించుకొని పోదాం మనం. చెప్ప అక్కడ చెప్పేసి అయ్యా దేవి చట్టం మీద ఎప్పుడైనా పోతాయి అబ్బా. ఉందిరా ఈత రాదు నీకు? ఇంకేమున్నాయి ఏం లేదు. ఊర్లో ఎన్ని చెక్ డ్యామ్లు ఉన్నాయి అయితే ఒకసారి కనుక్కొని తెలుసుకుంటాం. ఐదు మళ్ళా గిడ దాసరిగుంట గంగాతోనా? అది నీళ్ళు ఇలాంటికి అక్కడ మీరు మాట్లాడుకోండి, నేను చూస్తాను. అవి నీళ్ళు వాడక ఇప్పుడు చెట్లకు పోతాయి. మా బాబాయ్ పోతున్నాయి మొత్తం గుట్ట కాలువలేకున్నాయి మొత్తం. అవి ఉండి కాలువ అన్న వాళ్ళ చైన్ అయితే ఆల్మోస్ట్ 40% మొత్తం వాగులో కొట్టుకుపోయింది. ఇంకో ఇది మొత్తం మట్టి చెక్కపోయింది. వాగుపంటి కట్టపంటిదిగా దాంట్లో కడితే పోయినాయి. పత్తి చేనులలో మొత్తం నీళ్ళే నిలబడ్డాయి. రోజులు ఎండగొట్టిన ట్రాక్టర్ పెడితే మనం వానలే పట్టినాడు మొన్న పోయినప్పుడు ఫస్ట్ పోయినప్పుడు
मजा क्या ना मस्त लीलो अनगाव डगा आड़दा अनगाव दगो ఇప్పుడు మన గంగతో పోయేది ఇదే బాగా నీళ్ళు మొత్తం ఇదే. ఆ స్వెటర్ వేసుకున్న ఆయన పేరు నాగేంద్రప్ప పటేల్ అనమాట. సో ఆయన వాళ్ళ కాలంలోనే మంచిగా చదువుకున్నాడు. ఆయన వాక్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. కాకపోతే మనోడే దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాడు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఆయనతో మన ఊరి విషయాలు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. 11:30-12 అవుతుంది తక్కువ నేను చికెన్ అయినా వచ్చిన ఈరగిన పెద్దామృత బాగా వచ్చిందంటే మేము 11 దాకా సపోర్ట్ వస్తున్నది అయితే విపరీతంగా. ఊర్లో టెక్నాలజీ చూడు ఎట్లుందో. సన్నం వస్తుంది. ఇంకో ఇది బోర్లో నుంచి డైరెక్ట్ పైపులకు నీళ్ళు బకెట్లకు. టెక్నాలజీని మంచిగా వాడుతున్నాను నేను. ఇది ఈరోజు అయితే మన వ్లాగ్ ఫ్రెండ్స్. ఇందులో పెద్ద కంటెంట్ ఏం లేదు, బట్ వర్షం పడిన నెక్స్ట్ డే జనాలు ఎలా మాట్లాడుకుంటారు, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందని ఈరోజు అయితే ఈ వ్లాగ్ చేసిన. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. సైనింగ్ ఆఫ్ అనిల్ జంగం.